ఈరోజు అయితే మేమైతే పకోడీ అదే అండి వెజ్ పకోడీ అండ్ అతనేమో గుడ్డు పకోడీ అండి. అదే నీకు వెజ్ ఆయనకేమో గుడ్డు అంటారా? నేను ఈరోజు తినను కానీ పానం అంతా ఆన్నే కొట్టుకుంటుంది. ఏం చేద్దాం ఇక పొద్దుగాల చేసి అగో చూడండి ఊరిస్తున్నాడు. పొద్దుగాల చేసిన టమాటా తొక్క అయితే దోశలు అయితే పెట్టుకొని అయితే నంచుకొని తింటున్నా. ఎట్లుందో చూసేద్దాం. ఆయన గుడ్డు తిని నా వల్ల పెట్టేసిందండి. ఇవి కూడా వాళ్ళకే, ఇంకా నేను తినను కూడా తినను. ఏం చేద్దాం అన్ని వాళ్ళే. చాలా ఇంకా తినేసాయి. ఫుల్ కంటిన్యూగా అయితే చూసేయండి వీడియోను. బాయ్. చూడండి గుడ్డు పకోడీ అండ్ వెజ్ నాన్ వెజ్ అండి. అదే ఇప్పుడు సండే కానీ కొందరు సాటర్డే, కొందరు మండే, కొందరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంటారు కదా అండి ఫాస్టింగ్, అంటే నాన్ వెజ్ తినకుండా. సరే అనేసి ఈ చిన్న ఉల్లిపాయలు ఏం లేనప్పుడు దిక్కన్నట్టు, పెద్ద ఉల్లిపాయలు ఉన్నప్పుడు వాటినే కట్ చేస్తాం, చిన్న ఉల్లిపాయలు ఉన్నప్పుడు అసలు వాటిని పక్కన పెడతాం. ఇప్పుడు ఏం లేదు స్నాక్స్కి చేసుకోవడానికి ఈ చిన్న ఉల్లిపాయలే ఇంకా దిక్కన్నట్టు వీటినే చిన్న చిన్నగా అయితే మంచిగా పొడుగు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అయితే ఒక్కసారి అయితే ఇలా ఇట్లా స్మాష్ చేసినట్టుగా అనండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఇట్లా విడిగా అయితే బంచి ఉంటుంది, లేదంటే ఇట్లా గడ్డలాగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కసారి అయితే గట్టిగా పిసికేసుకోండి. కలిపిన తర్వాతకి ముందుగా అయితే నేనైతే శనగపిండి అండి ఇది పట్టించింది, అంటే నేను ప్యూర్ ఇందులో ఏం కలపలేదన్నమాట. అందుకోసం అనేసి డైరెక్ట్ ఆ శనగపిండి ప్యూర్ వేస్తే ఏమైందంటే మనం బజ్జీలు వేసుకుంటే నల్లగా అయిపోతాయి. దానికి ఒక కప్పుకి హాఫ్ కప్ అంతా బియ్యం పిండి అండి, అదే అండి వరిపిండి అయితే వేసుకొని అయితే దీన్ని ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకుందాం అన్నట్టు. దీనిలోకి మనకు ఇప్పుడు ఏమేమి వేసుకుంటారో కొంతమంది సోడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళండి. నేనేం మసాలాలు ఏం యాడ్ చేయకుండా కొంచెం ఉప్పు, కారము, ఓమా అండి, ఇవైతే ఓన్లీ 3 వేసుకొని అయితే వాటర్ కొద్దిగా వేసుకొని అయితే తగినంత ఉప్పు కారం అయితే కొంచెమే కారం వేసుకోవాలి, ఉప్పు మంచిగా నోటి నిండా వేసుకోవాలన్నమాట. ఇగో ఇలా అంటే కొంచెం కన్సిస్టెంట్ ఎట్లా ఉండాలంటే గట్టిగా ఉండాలి. పకోడీకి ఏంటంటే ఇలా లూజ్గా ఉంటే ఏంటంటే మొత్తం అంటే ఆయిల్ ఎక్కువ పట్టేసుకుంటుంది అన్నట్టు. అదే గుడ్డు పకోడీకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే ఏం కాదు. ఇది నార్మల్ పకోడీకి కదా కొంచెం క్రంచీగా ఇట్లా తింటుంటే కరకర అనేటట్టు ఉండాలి. కాబట్టి నేను కొంచెం ఇది డ్రైగా కలుపుకున్నాను అనమాట. మళ్ళీ గుడ్డుకి దానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇగో ముందుగా అయితే కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని అయితే ఒక పీస్ ఇట్లా మనం వేస్తుంటే ఈ ఒక్కొక్కటి చిన్న పీసుల్లాగా రావాలన్నమాట. ఒకటేసారి ముద్దల్లాగా పడితే ఏంటంటే పకోడీలాగా ఉండదు కదా, ఇలా సింగిల్గా ఇట్లా రావాలన్నమాట. ఈ పకోడీ వేసేదాని విధానమే ఇట్లా అసలు కొందరైతే బాగా వేస్తారండి, ఎవరికి వచ్చినట్టు విధంగా. ఇప్పుడు టేస్ట్ అనేది కూడా వంటలు ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఈ కన్సిస్టెంట్ ఇలా రెడీ చేసుకొని సేమ్ అదే టేస్ట్ వస్తుంది అంటే నిజం కాదండి. ఇదేంటంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క మహిమ ఉంటుందండి, ఎవరి టేస్ట్ వాళ్ళకే వస్తుంది అనమాట. లైక్ ఏంటంటే వంట చేయరా అని వాళ్ళు చూసి నేర్చుకుంటారు, కానీ వాళ్ళకే టేస్ట్ మంచిగా వస్తుంది నిజం చెప్పాలంటే. ఇగో చూడండి ఇప్పుడు ఆ పకోడీ అయితే అయిపోయింది, దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే 2 గుడ్లు ఉడకబెట్టుకున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి. అయితే ఈ గుడ్లన్నీ అయితే కట్ చేసుకొని అంటే నీళ్ళాలు అది ఎల్లో కలర్ ఉంటాయి కదా అవి తీసేసి పక్కన పెట్టేసి ఇగో చిన్న పీసులాగా చేసుకొని అయితే ఈ ఆనియన్ అంటే ఇట్లా గడ్డలాగా వచ్చేటట్టు లైక్ ఇట్లా బాల్ లాగా వచ్చేటట్టు అయితే మనము వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గానే వచ్చింది. అదే ఆల్రెడీ ఇందాక మనం పకోడీ చేసిన ఆయిల్లోనే ఇగో ఇలా బాల్స్ లాగా వేసుకుంటే మనకి ఆనియన్ అనేది మంచిగా చుట్టూ పట్టుకొని ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. ఇంకో చూడండి కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెడితే ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయి అనమాట. కొంచెం లో ఫ్లేమ్లో తర్వాతకి మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మెల్లగా ఒక్కొక్క వైపు తిప్పుకోవాలండి, ఎందుకంటే ఇచ్చికపోతుంది కదా. కొంచెం అవి అంటే అతుక్కునే వరకు మనం వాటిని విడగొట్టకూడదు. కొద్దిసేపటి తర్వాతకి ఒక్కొక్కటిగా ఇలా రివర్స్ చేసుకుంటే మనకి మంచిగా డీప్ ఫ్రై అయిపోతాయి అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అసలు. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇలా వీళ్ళైతే నేనేమో టమాటా పచ్చడి, వాళ్ళేమో సాస్తోనైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నారు. మొత్తం మీద అయితే ఇగో నా పకోడీ ఇక్కడ ఉంది, వీళ్ళ పకోడీ ఇక్కడ ఉంది. నేను టమాటా చట్నీతోనైతే సూపర్గా రెడీ చేసుకున్నాను.